ఛానల్స్కి ఇబ్బంది అనే కంటే కూడా సినిమా వాళ్ళ మీద అవాస్తవమైనా సరే మనం ప్రచారం చేసేస్తే పొద్దున్న నుంచి గమనిస్తున్నా సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి జనాలు వ్యూస్ సినిమా వాళ్ళు అంటే చాలు, దట్టు మహిళలంటే మరింత ఉత్సాహం. ఎంత దారుణం! మనకు అమ్మ లేదా, మనకి చెల్లి లేదా, మన కుటుంబ సభ్యులు లేరా? ఎవడు పడితే వాడు వార్తలు రాసేస్తే వీటిల్ని షేర్ చేసుకుంటూ లైకులు కొట్టుకుంటూ కామెంట్స్ పెట్టుకుంటూ ఇంత దౌర్భాగ్యంగా సమాజం తయారవ్వాలా? ఎవడో వార్త రాశాడని చెప్పేసి ఇలాంటి ఉత్సాహపూరితమైనటువంటి ఆలోచనలు చేస్తే మీ అమ్మను మీరు గౌరవించినట్టేనా? మీ చెల్లికి మీరు మర్యాద ఇచ్చినట్టేనా? ఒకవేళ నిజంగా ఏ సినిమా సెలబ్రిటీలైనా సరే ఏ పార్టీలకు వెళ్ళినా అది నేరపూరితమైనప్పుడు చట్టాలు ఉన్నాయి, వాళ్ళు చూసుకుంటారు. కానీ మనకెందుకు ఇంత ఉత్సాహం? ఈ నటులు ఎంతమంది నటుల మీద పడి బతికేసింది మీడియా. పదే పదే సోషల్ మీడియాలో పెంచేసుకుంటూ వ్యూవర్షిప్ని ఎన్ని లక్షలు సంపాదించారు. తెల్లారి లేస్తే మనం నీతులు చెప్తాం, కానీ మనం చేసింది పరమ అనైతికమైనటువంటి పని కదా, చేస్తున్నది అదే కదా. అమ్మ, మీతోటి కూడా ముఖ్యంగా మహిళలంటే చాలా తేలికైపోయింది. సోషల్ మీడియాలో ఏది పడితే అది పెట్టచ్చు, అసలు అడ్డే లేదు, ఎలా అయినా మాట్లాడచ్చు. వాట్ టు సే? మీరు పిహెచ్డీ చేశారు, మహిళల మనోభావాలను గమనించారు, జర్నలిస్టుగా ఉన్నారు. ఈ ఘాతకాన్ని ఎలా ఆపాలి అన్నది కూడా ఆలోచన చేయాల్సిన సందర్భం వచ్చిందంట. చాలానండి. ఎందుకంటే మీరు చెప్పినట్టుగా ఇందాక అన్నారు కుటుంబాలని. ఒక చిన్న ఉదాహరణ, ఇటీవల ఒక మహిళ, అంటే ఒక పెళ్ళైన ఆవిడ, వాళ్ళ పిల్ల పడిపోబోయింది ఒక ఫ్లాట్లోంచి. అది ఇవాళ ఆవిడ సూసైడ్ చేసుకుంది. ఎందుకు సూసైడ్ చేసుకున్నారంటే చుట్టుపక్కల వాళ్ళు ఆవిడని చేసిన హెరాస్మెంట్కి అది ఇలా ఛానల్స్లో చూపించటం వల్ల నువ్వు సరైన తల్లివి కాదు, నీకు బిడ్డను హ్యాండిల్ చేయడం తెలియదు, అది మానసికంగా ఆవిడ దెబ్బతిని ఇవాళ ఆవిడ చనిపోయారు. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారండి? మీరు చెప్పినట్టుగా హేమ గారు ఉన్నారా లేదా? హేమ అక్కడ ఒక డ్రెస్ వేసుకుంది, అదే డ్రెస్సు ఇక్కడ ఇందులో వేసుకుంది. అవసరమా మనకి? ఆవిడ అక్కడ ఒక వీడియోలో, అక్కడ రేవు పార్టీలో వేసుకున్న డ్రెస్ ఆ వీడియోలో వేసుకుంది. దీని గురించి ఒక చర్చ అండి ఇవాళ. మనకు అవసరమా అది? అది హేమ కాకపోతే ఇంకొకళ్ళు వెళ్తారు, మనకు అనవసరం అది. మీరు చెప్పినట్టుగా ఇక్కడ కావాల్సింది ఏంటి? వాళ్ళు రేవు పార్టీ చేసుకున్నారా లేదా మనకు అసలు అవసరం లేదండి. అసలు సినిమా వాళ్ళ మీద పడి మనం ఎందుకు బతుకుతున్నాం? మీరు చెప్పినట్టుగా ఇవాళ అసలు సోషల్ మీడియాలో మొన్న ఆవిడెవరు పవిత్ర జయరాం చనిపోతే, ఆయన ఎవరు, ఆ చందునో ఎవరు ఆయన పోతే 3 రోజులండి మొత్తం అంటే యూట్యూబ్ ఛానల్స్ బతికేసాయి వాటి మీద. మనకు అవసరమా? అసలు ఆ చనిపోయిన ఆయన భార్య పిల్లల గతేంటి? అసలు వాళ్ళు ఎంత బాధపడతారు ఇవన్నీ చూసి? ఇంటర్నల్గా జరగటం వేరు సార్, నా కుటుంబంలో ఒకటి జరగటం వేరు, దాన్ని 10 మందికి తెలియటం వేరు. అక్కడ నేను మానసికంగా చచ్చిపోతాను, అది ఫస్ట్ జరిగేదండి. తర్వాత చుట్టుపక్కల వాళ్ళ చూపులు నన్ను చంపేస్తాయి. తెల్లారి లేచి నేను గుమ్మల నుంచి అడుగు బయటకు పెట్టాలంటే కష్టం. ఇదంతా మనం ఎవరం గమనించట్లా. ఆయన చెప్పినట్టుగా అసలు జర్నలిజం అనేది ఒకప్పుడు ఒక వార్త రాస్తే దాని మీద మనకి పైనుంచి మనకి ఓకే ఇది వేసుకోవచ్చు అంటేనే వేసేవాళ్ళండి. అది నిజమైనా కూడా 100 సార్లు ఆలోచించేవాళ్ళు, ఒక విలువలు ఉండేవి. ఇప్పుడు విలువలేవు సార్. అసలు ఇప్పుడు మనకి తెల్లారు లేస్తే సినిమా వాళ్ళు అంటే చాలు. మీరు చెప్పినట్టుగా అసలు ముందు మిమ్మల్ని అభినందించాలి, మీరు క్షమాపణ చెప్పినందుకు. అది ఎవరికి ఉందండి ఆ సంస్కారం ఈ రోజుల్లో? ఎవ్వరికీ లేదు. అలాగే ఇప్పుడు హేమ గారనే కాదు, ఈ శ్రీకాంత్ గారు లేదు, ఎవరు ఇందాక వచ్చేప్పటిక ఆ కారు స్టిక్కరే కాదండి, లోపల ఆయన పాస్పోర్ట్ ఉందట మంత్రిది. ఆ పాస్పోర్ట్ ఉన్నప్పుడు పోలీసులు ఏం చేస్తున్నారండి? ఆయన బయటకు తీసుకురావాలి కదా. మరి వీళ్ళ మీద ఎందుకు పడతారు? హేమ గారో లేకపోతే మరో ఎక్సో వయ్యో మనకు అవసరమా? సినిమా వాళ్ళ మీద మీరు చెప్పినట్టుగా అందరూ బతుకుతున్నారండి. తెల్లారు లేచి వాళ్ళ బతుకు వాళ్ళని మనం బతకనివ్వట్లా. మనకి వాళ్ళు వినోదం ఇస్తుంటే వాళ్ళని చూసి మనం వినోదపడుతున్నాం. ఇవాళ మీరు చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు ఈ ఒక్క రేవు పార్టీ అన్న అంశం మీద పొద్దున్నుంచి రాత్రి వరకు ప్రతి చోట చర్చలే సార్. అవసరమా? ఇంతకంటా మనకి జరుగుతున్న బోల్డ్ ఉన్నాయి. అక్కడ వర్షం పడితే అతలాకుతలం అయిపోతుంది, రాష్ట్రమే అయిపోతుంది. ఇంకా పల్లెల్లో ఎలా ఉంటుందండి? అలాంటి అంశాలు ఉన్నాయి, మనకి ఎన్నో అంశాలు ఉన్నాయి సార్. అసలు అవేమీ మనం పట్టించుకోవట్లా, మహిళలే పట్టించుకోవట్లేదండి. మీరు చెప్పినట్టుగా మనకి సాటి మహిళకి ఏదైనా అయితే మనకు ఆనందం, అదేంటో నాకు అర్థం కాదు. వాళ్ళు బాగలేకపోతే మనం ఆనందపడతాం. అయ్యో వాళ్ళకి ఒక చెయ్యి ఇవ్వాలేమో, వాళ్ళకి ఏం కావాలో, అయ్యో మనం ఇలా అనకూడదు అనే ఒక ఇది కూడా లేదు సార్. నిజానికి రాజకీయాల్లో మనం అనేకమైనటువంటి విశ్లేషణలు చేస్తూ ఉంటాం. అసలు మనంత విశ్లేషకుడు